ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ నాకు నచ్చింది, చండాలంగా ఉంది. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీకు కూడా అట్లాగే బాగాలేదనిపించిందా? నాకైతే ఓకే అనిపించింది. మీకేమనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తెలియాలి ఆడియన్స్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఏమనుకుంటున్నారు అనేది. అయితే ఈ ఈ వీడియోని అంటే ఈ లుక్ని ఎందుకు ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది వీళ్ళకి అనేది క్వశ్చన్. బేసిక్గా సినిమా ఫీల్డ్ కానీ రియల్ లైఫ్లో కానీ ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో, సినిమా లాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి ఫెయిల్ అవుతాయి, కొన్నిసార్లు అవి సక్సెస్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శంకర్ సినిమా ఉంది, రోబో అనుకోండి. ఆ రోబో ఇప్పుడు రిలీజ్ అయితే ఈజీగా 1000 కోట్లు కొడుతుంది. చాలా తేలిగ్గా 1000 కోట్లు గ్రాస్ అనేది కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. ఆ సినిమాకి ఈజీగా ఒక 3-4 వీక్స్లో వచ్చేస్తుంది. లాంగ్ రన్ కూడా ఉంటుంది. ఈజీగా 2 నెలలు ఆడుతుంది ఆ సినిమా. కానీ అదే శంకర్ కొత్త ప్రయత్నాలు చేస్తూ వెళ్ళాడు. ఈరోజు డిజాస్టర్స్గా ఒక డిజాస్టర్ డైరెక్టర్గా మిగిలిపోయాడు. భారతీయుడు 2 అనండి, గేమ్ చేంజర్ అనండి, ఇట్లాంటి సినిమాలతో అతను కంప్లీట్గా నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోయాడు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఫెయిల్ అవుతాయి, సక్సెస్ అవుతాయి. అదే ప్రభాస్ని తీసుకోండి. బాహుబలి లాంటి ఒక విజువల్ వండర్ కోసం తన ప్రయత్నం చాలా చేశాడు, తన టైం అంతా ఇచ్చాడు. ఆ రిజల్ట్ కూడా వచ్చింది బాహుబలి 1-2 ఫ్రాంచైజ్ వల్ల. ఆ తర్వాత వెంటనే డెబ్యూటెంట్ డైరెక్టర్ సాహోకి, సుజీత్కి ఛాన్స్ ఇచ్చాడు, సాహో తీశాడు. అండ్ మాట ఇచ్చాను కాబట్టి రాధాకృష్ణకి సినిమా ఇచ్చాడు, రాధేశ్యామ్ తీశాడు. తర్వాత ఆది పురుషు వాటితో దెబ్బతిన్నాడు. మళ్ళీ తర్వాత కల్కితో కంబ్యాక్ ఇవ్వగలిగాడు. సలార్తో ఓటీటీలో మోస్ట్ వాచబుల్ మూవీ ఇవ్వగలిగాడు. సలార్ కమర్షియల్గా పెద్ద వర్క్ అవ్వకపోయినా సలార్ 2 కోసం విపరీతంగా జనాలు ఎదురు చూసేలా చేయగలిగాడు. సో అంటే ఒక కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఈరోజు రాజాసాబ్ కూడా వస్తుంది. సో అట్లాగే కొంతమంది లుక్స్ పరంగా కూడా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అశోక్ రాఖీ అప్పుడు అతను లుక్స్ని ట్రోల్ చేశారు ఎన్టీఆర్ని. బట్ ఎన్టీఆర్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా, ఆ విషయంలో తను బాధపడకుండా మళ్ళీ సన్నగా అయిపోయి కంత్రి తీశాడు. అఫ్కోర్స్ లైపోసెక్షన్ జరిగిందని తనే చెప్పాడు. బట్ అదంత హెల్తీ కాదని తెలిసి మళ్ళీ తను లావ్ అవ్వడం స్టార్ట్ చేసి మీకు టెంపర్ సినిమా దగ్గర నుంచి ఒరిజినల్గా విత్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్తో బాడీ ఎక్సర్సైజ్, జిమ్, మంచి ట్రైనర్ని పెట్టుకుని టెంపర్ నుంచి బాడీని చాలా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ ఆర్ఆర్ఆర్, దేవరా కొంచెం లావ్ అనిపించాడు. బట్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ మూవీ కోసం, ఆ మూవీ కోసం తను ఎక్సలెంట్గా కనిపించాను ప్రశాంత్ నీల్ చెప్పడంతో, ఇదే లుక్ కావాలని మరి ప్రశాంత్ నీల్ చెప్పడంతో సన్నగా రివట్లాగా తయారయ్యాడు. లుక్లో కాస్తంత తేడా అనిపించవచ్చు బయట, కానీ మూవీ పరంగా చూసుకుంటే, మూవీ కథ పరంగా చూసుకుంటే ఇలాంటి కుర్రాడే ఈ మూవీకి ఒక డ్రాగన్ లాగా ఎదిగేటువంటి కుర్రాన్ని చూపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్లో ఈ లుక్స్ ఉంటాయని తెలుస్తుంది. అందువల్ల ఒక హీరో అట్లా కనిపించినప్పుడు, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు అందరు హీరోల ఫ్యాన్స్ కూడా, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రమేష్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే తమ హీరో నడిచి వచ్చేస్తే చాలు, మేము హీరోకి జై కొట్టేస్తాం, మా హీరో నడిస్తే చాలరా అనే బిల్డప్ ఉంటుంది. అది తగ్గించుకోవాలి. అలా హీరో నడిచి వస్తే చాలు మేము చూస్తాం అనేదాన్ని బానిసత్వం అంటారు. ఒక హీరో మంచి కథతో రావాలని, మంచి లుక్తో రావాలని, మంచి పెర్ఫార్మెన్సెస్తో రావాలని, ఒక మంచి కథని ప్రపంచానికి చెప్పేలాగా తమ హీరో ఉండాలి అని, ఒక మంచి డైరెక్టర్ని ఎంచుకోవాలి తమ హీరో అని, మంచి సబ్జెక్ట్ తెచ్చుకోవాలి తమ హీరో అని మాట్లాడుకునే వాళ్ళు నిజమైన ఫ్యాన్స్. అట్లా కాకుండా మా హీరో ఏం చేసినా మేము చూస్తాం గుడ్డుగా అనేది బానిసత్వం అవుతుంది. సో ఎన్టీఆర్ ఇక్కడ కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు. ట్రోల్స్ ఆపేసి డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ అంశంలో మీకు ఏమనిపించింది అంటూ కామెంట్ చేయండి.